ఓం సర్వేశ్వరాయ నమః. ఓం శ్రీ జగన్మాత్రే నమః. సర్వం శివార్పణమస్తు. 2024 శ్రీ క్రోధినామ సంవత్సర జాతక ఫలితాలు. రాసులలో 3వ రాశి అయిన మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి 2020 జాతక ఫలితాలు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3, 4 పాదాలు. ఆదాయము 5, వ్యయము 5, రాజ్యపూజ్యం 3, అవమానము 6. మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము. ఆదాయం 5 అయితే ఖర్చు కూడా 5 ఉంటుంది. మీరు 500 సంపాదిస్తే 500 ఖర్చుకే వెళ్ళిపోతుంది. కాబట్టి చూసి ఆచితూచి డబ్బులు అనేది పెట్టుకోండి. అవసరాల కోసము ఖర్చు ఎట్లన్నా అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. రాజ్యం పూజ్యం అంటే మీకు ఎంత రాజపూజ్యం, అవమానము 6 అంటే మీ మర్యాద అనేది 3% అయితే అవమానం 6% అంటే డబుల్. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మేలు చేసినా అంత రివర్స్ అవుతుంది మీకు. ఆ రివర్స్ కాకుండా మీరు ఏం చేయాలంటే, మీరు ఇచ్చినా తిడతారు, ఇవ్వకుండా తిడతారు అన్నట్టుగా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మీరు ఎవరితో కూడా సామాన్యంగా జవాబు వాళ్ళు అన్నా చేసినా గమ్మున చెవులు మూసుకొని రావడం బెటరు. అంతా చాలా కొంచెం అవమానాలు అనేది ఎక్కువ. మర్యాద 3% అయితే అవమానం 6 అంటే డబుల్ ఉంది మీకు. దానివల్ల మీరు ఏమి ఇబ్బందులు పడకండి, భయపడకండి. ఎందుకంటే లాస్ట్కి దీనికి ఏం వాడాలి, ఏం రెమెడీస్, దేవుణ్ణి మొక్కాలి అనేది నేను చెప్తాను. అట్లానే భయపడకండి మీరు. ఈ రాశి వారికి ఈ సంవత్సర గ్రహ దోషాల వల్ల మీకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. గ్రహ దోషాల శాంతి చేసుకుంటే సరిపోతుంది. మిథున రాశి వాళ్ళు రవి 15వ తారీఖు 5వ నెల 2024 నుండి 16 డేటు 7వ నెల 2024 వరకు ద్వాదశం. జన్మము 17/9వ నెల 2024 నుండి 17/10వ నెల 2024 వరకు అర్ధమయము. 15/1వ నెల 2025 నుండి 12/2వ నెల 2025 వరకు అష్టమయమము. కుజుడు 13వ తారీఖు 7వ నెల 2024 నుండి 19th 10th month 2024 వరకు ద్వాదశం. జన్మము 9వ తారీఖు 2వ నెల 2025 నుండి 28 3వ నెల 2024 వరకు జన్మము. కుజుడు. ఈ సంవత్సరం అంతా ద్వాదశం శని. ఈ సంవత్సరము శుభుడే. రాహు కేతు అంటే శుభాలనిచ్చేది రాహు కేతువులు. ఈ సంవత్సరము శుభాలే. ఈ రాశి వారకు, మిథున రాశి వాళ్ళకు, ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబము కారకుడైన గురుడు బలహీనంగా ఉండుట వలన బలహీనంగా ఉండును. గురువు మన గురువు అన్ని ఇస్తాడు కదా, ఆ గురువే మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడు. శని రాహులు కూడా బలంగా ఉండుట చేత ఉన్నత స్థితి రాగలరు. యోగ ప్రారంభము హెచ్చును. ధాన్యము చాలా బాగుండును. భార్యాభర్తలు కలిసి కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగును. నూతన బాధ్యత వ్యవహారాలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళుటకు వాహన లాభము. మీ తెలివితేటల వల్ల ఎంతటి వారైనా మీకు మాటలతో మీరు లోబర్చుకుంటారంట. మీ తెలివితేటలతో, ఈ మాటలతోనే ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని పనులు జరుగుతాయి. మాటలతోనే లోపరుచుకోవడము కలుగుతుంది. గత సంవత్సరం కంటే విశేష యోగము అనుభవిస్తారు. విలువైన విలాసవంతమైన జీవితం కలుగును. తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. తోడు ఉండాలి. మీరు ఎవరైతే తోడున్నారో మేము నమ్మకంగా వాళ్ళని తోడు పెట్టుకొని పనులు కలిసేటట్టు చేసుకోండి. ఒంటరిగా చేసుకోవద్దు. మగవారైతే స్త్రీ ప్రమేయంతో
ఎంతటి ఘనకార్యమైనా సాధిస్తారు. అంటే మీ భార్యని తోడుగా మీ పెట్టుకుంటే ఎంతటి మంచి ఇదైనా మీరు సాధిస్తారు, ఎటువంటి పైన సాధిస్తారు. అదేవిధంగా భార్యలు కూడా భర్తని తోడుగా పెట్టుకొని పోతే ఎటువంటి పనులైనా సాధిస్తారు అని ఈ సంవత్సరం లోగడ ఇంతకుముందు చేసిన రుణాలన్నీ తొలగిపోవును. శని బలంగా ఉండడం వల్ల ఎంతటి పని అయినా సాధించగలరు. చేయు కృషి వ్యవహారాలలో మార్పులు క్రమేపీ మీ ఆరోగ్యం ఇంతకుముందు బాగలేదు కదా, ఇప్పుడు మీకు ఆరోగ్యము మంచిగా అయ్యి ఆరోగ్యకరంగా ఉంటుంది. స్త్రీజన మూలంగా సంతోషము, కుటుంబము సంక్షేమము మీకు అంటే స్త్రీ వల్ల మీకు సంతోషము అన్ని విధాల మీకు కలిసి వస్తుంది. మీరు కూడా ఆనందంగా ఉంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తులలో మార్పులు, గృహం వలన తగిలిన ఆదాయము అంటే గృహ ఆదాయాల వల్ల మీకు లాభదాయకము చేకూరుతాయి. అప్రయత్నంగా ధనలాభము 2-3 విలువైన ఆదాయము కలుగును. అంటే అప్రమత్తంగా తెలియకుండా మీరు కొంచెం ఆశిస్తే మీకు డబుల్ వస్తుంది, అనుకోకుండా వస్తుంది అన్నమాట. సాంఘిక సేవా కార్యాలు చేయుదురు. మీరు అంటే సాంఘికంగా అంటే పొలిటికల్ లాంటివి సహాయం చేస్తారు. ఉద్యోగములకు అనుకూలమైన కాలము, శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేయు వారికి కావలసిన చోట బదిలీ జరుగును. అధికారుల మన్నెలలు అంటే అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. పని చేయు వారికి కావలసిన చోట అంటే మీ అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు వాళ్ళ ఇష్టంగా మీకు ఏదైనా వాళ్ళ ఇష్టంగా అవార్డులు కూడా ఇస్తారు. బదిలీలు కావలసిన చోట మీరు అనుకున్న చోట పొందుతారు. మీకు కావాల ప్రమోషన్ ఇక్కడ ఈ ఊర్లో బదిలీ అంటే ఆ ప్రమోషన్ తొందరగా పొందగలుగుతారు. నిరుద్యోగులు ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం వెతుకుతున్న వాళ్ళకు ఈ సంవత్సరము మీకు స్థిరంగా అంటే ఎప్పటికీ మంచి ఉద్యోగము దొరుకుతుంది. మీకు ఎన్ని రోజులు బాధపడింది పోయి ఈ సంవత్సరం నుంచి మీ కష్టాలు తీరి చాలా సంతోషంగా గడుపుతారు. పర్మనెంట్ కాని వాళ్ళకు పర్మనెంట్ జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళకు కూడా మంచి జాబులు దొరుకుతాయి. మీరు అనుకున్న జీతాలు పెరుగుతాయి. ప్రైవేట్ డ్యూటీలు కూడా మీకు మంచిగా జీతం పెరుగుతుంది, మీరు అనుకున్నట్టు లభిస్తుంది. రాజకీయ నాయకులు శని బలం వల్ల ప్రయోజనాలతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేషన్ పద్ధతి లేదా పార్టీలైనా లభించును. అధికారులతో నుంచి సంబంధాలు ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారు. పార్టీలో వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజల సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రాముఖ్యత పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలం లభిస్తుంది. ధనమైతే మంచిగా నీలవలే ఖర్చగును మీకు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము కళాకారులు మధ్యంగా ఉంటుంది. కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆదాయము లోటుగా ఉంటుందంట. ఆదాయం కూడా అంతంత మాత్రం వస్తుందంట. కళాకారులకు నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతాయంట. టీవీ సినిమా రంగాల వాళ్ళు, గాయకులు, నటించే వర్గము, సాంకేతికాల నిపుణులు మంచి అవకాశాలు, నూతన గృహ నిర్మాణం చేయుదురంట. వీళ్ళకి మంచిగా ఉంది, గృహ నిర్మాణాలు చేస్తారంట. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి చదువుపై శ్రద్ధగా కష్టపడే ఛాన్సులు ఉన్నాయి. మంచి మార్కులు సాధించెదరు.
ఈ ఈ విద్యార్థులు ఈ సంవత్సరము ఐటీ స్టేట్ బీడీల స్టేట్ మొదలగు ఎలక్ట్రానిక్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొందుకుంటారు. మీరు మంచి కాలేజీలలో సీట్లు పొందగలరు. క్రీడాకారులు యోగ కాలమే అనేక విజయాలు అవార్డులు లభిస్తుంది. క్రీడాకారులకు మస్తు విజయాలు లభిస్తాయంట. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారాలకు యోగ కాలమే. ఏ వ్యాపారమైనా పెట్టండి, మీకైతే మంచి లాభాలు వస్తాయంట. పెట్టండి. ఏ వ్యాపారము చేసినా లాభమే వస్తుందంట. హోల్సేల్ రీటైల్ అన్ని విధాలుగా లభించును. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించగలరంట. నూతన అవకాశాలు అధికంగా జాయింట్ వ్యాపారాలకు విశేషంగా ఫలితాలుండును. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నత కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్ట్స్ లభించును. చక్కని వృద్ధి పొందెదరు. వ్యవసాయదారులు అనుకున్న లాభమైన వ్యవసాయదారులకైతే అనుకున్న కాలమంట 2 పంటలు విశేషంగా ఫలించును. మీరు 2 పంటలు వేసుకున్నా వస్తుంది, 3 పంటలు వేసుకున్నా వస్తాయంట. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుదురు. కౌలుదారులు విశేష లాభాలంట. గతంలో చేసిన రుణాలు కూడా ఈ సంవత్సరం నుండి విముక్తి కలుగుతుందంట. మీకు మంచిగా ఉంది. వ్యవసాయదారులకు గృహంలో వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యం వస్తుందంట. రొయ్యలు చేపల చెరువు వీళ్ళు మత్స్యకారులకైతే ఈ సంవత్సరం మీకు ఆశించిన దానికంటే మంచిగా విశేషమైన లాభం వస్తుందంట. మీకు పౌల్ట్రీ ఫార్మ్ వారికి కూడా అనుకూలమే ఉంటుంది. ఈ సంవత్సరము స్త్రీలకు కానీ పురుషులకు కానీ మనోహత కాలము ఉంటుంది. అంటే మంచి కాలము మీకు లభిస్తుంది. ఈ సంవత్సరము ఎన్నో రోజుల నుంచి బాధపడినాయని సంవత్సరం మీకు విమోచనం పోతాయి అన్నమాట. మీ మాటలకు ఎదురు లేదు, అంటే మీ తిరుగు లేదు. మీ మాటలకి ప్రతి ఒక్కరూ మీ మాటని గౌరవిస్తారు. పెద్ద గ్రహాలు బదిలీలు ఉంటాయి అన్నమాట. బదిలీలు ఉండటం వలన మీ పేరుతో గృహ నిర్మాణాలు విలువైన వస్తువులు సమకూరుట, కుటుంబము సంతోషంగా సంఘంలో ఉన్నత స్థితి. గతంలో ఎడబాటు అంటే మీ భార్యాభర్తలు దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యతంగా జీవిస్తారు. ఉద్యోగము చేయువారు పదవులు కలుగుతాయి. అన్యోన్యతంగా ఉంటారు. భార్యాభర్తలైతే పదవులకు కూడా మంచిగా పేరు వచ్చి మీకు పదవులు కూడా మీకు మంచిగా మీకు కలిసి వస్తుంది. కోరుకున్న చోట బదిలీలు జరుగును. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి. ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు ఫ్రీ డెలివరీ అంటే ఆపరేషన్ కాకుండా మంచిగా డెలివరీ అవ్వను. వివాహం కాని స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ సంవత్సరము వివాహము జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీలకు పురుషులకు యోగ కాలము అని చెప్పాలా. మంచి కాలం అన్నమాట, కలిసి వచ్చిన కాలము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు చాలా మంచి యోగము కలిసి వస్తుంది. అనుకున్నట్టు జరుగును. మీ తెలివితేటలకు తోడుగా గ్రహ బలము తోడు ఉండెను. మీకు ఎదురు లేకుండా పోవును. అంటే మీకు గ్రహ బలాలు మంచిగా బలంగా ఉంటాయి. మీ మాటకు ఎదురు లేదు. మిథున రాశి వాళ్ళకు గ్రహ దోషాలు ఏ విధంగా అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ
మధ్యమంలో మధ్యకాలంలో అంటే నెలల మధ్యంలో కొంచెం అవకతవకలు జరుగుట చేత గురువారము నియమానాలు పాటిస్తే ఇంకా మంచిది. మీపై నరఘోష అధికంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని విధాలా మీకు విజయం కలుగుతుంది కాబట్టి నరఘోష చాలా ఉంటుంది అన్నమాట. మీకు మీ ఆలయంలో అక్కడ మీ బస్సులో మీ ఊర్లో ఉండే శివ ఆలయాలు తిరగండి. శివ అభిషేకము, శ్రీశైల దర్శనం, క్షేత్రము చేసుకోండి. నరఘోష గురు యంత్రము ధరిస్తే ఇంకా మీకు తిరుగులేదు విజయము. అది మీకు కావాలంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నరఘోష యంత్రము ఈ విధంగా మీకు ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాలలో కరెక్ట్గా అంటే ఇవి అందరికీ చెంది ఉంటాయి. మిథున రాశి అక్షరం ఉన్న వాళ్ళకు మీకు సపరేట్గా మీ దాని మీద ఏం కావాలి, మీ అక్షరము, మీ ఊరు, మీరు పుట్టిన తేదీ, టైము, నిమిషాలతో పాటు ఉంటే మీరు పుట్టినప్పటి నుంచి జీవితంత కాలము మీకు జాతకము వ్రాసి ఇవ్వబడును. ఎప్పుడైనా చూసుకోవచ్చు. సంవత్సరమే చూసుకోవాలని లేదు. ఎప్పుడు మంచిగా చేయాలి, ఎప్పుడు మీకు అనారోగ్యం వస్తుంది, ఎప్పుడు బాగు చేసుకోవాలి, ప్రతిదీ మీకు రాసి ఉంటుంది. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మీ జాతకము, టైము, పుట్టిన డేటు, ఊరు అవన్నీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది జాతకము. మీరు ఒకవేళ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కామెంట్ బాక్స్లో మీ నంబర్ పెట్టి నాకు మీరు తెలియజేయచ్చు. మీకు ఫైళ్ళ రూపం వస్తుంది. పుట్టినప్పటి నుంచి మీరు జీవితకాలము ఉంటుందన్నమాట. అది రియల్గా అన్నమాట మీ జాతకం. ఇది అందరికీ సమానంగా చెందింది. ఒక్కొక్కరికి చెందుతుంది, ఒక్కొక్కరికి చెందదన్నమాట. ఓన్లీ పేరు మీదనే ఈ జాతకం. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఈ జాతకం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం శ్రీ జగన్మాత్రే నమః. ఓం హర హర మహాదేవ శంభో శంకర.